ఆంధ్రజాతి యువత పాశ్చాత్య సాంప్రదాయాలకు పాశ్చాత్య మత విశ్వాసాలకు విలువనిస్తూ హైందవ సాంప్రదాయాలకు మత విశ్వాసాలను శంకించి పరామర్శించసాగారు. ఆశ్చర్యం అనిపించే విధంగా హిందూ సాధువుల మీద ఏమాత్రం గౌరవం లేకపోయినా ఆల్వార్ సంస్థానపు రాజు మంగళ్ సింగ్కి దివాన్ మేజర్ రామచంద్ర ద్వారా స్వామీజీ గొప్ప వ్యక్తిత్వం గురించి విని స్వామీజీని తన సంస్థానానికి ఆహ్వానిస్తాడు. రాజా మంగళ్ సింగ్కు స్వామీజీ ఎలా కనువిప్పు కలిగిస్తారో చూద్దాం. ఒకరోజు దివాన్జీ భటులతో సంభాషిస్తున్నప్పుడు యువతను భారతదేశాన్ని ఏకతాటిపై నడిపించగలరు. విద్యా సంపన్నులు ఆంగ్లంలో అనర్తలంగా మాట్లాడడం, ఎంత కఠినమైన సమస్యలైనా సులభంగా పరిష్కరించడం వారి యొక్క గొప్ప. దివాన్ గారు తమరు ఎవరి గురించి చెప్తున్నారు? ఇంకెవరు? స్వామి వివేకానందుల వారి గురించే చెప్తున్నాను. అవునా దివాన్జీ, మేము కూడా వారి యొక్క గొప్పతనాన్ని విన్నాము. కానీ ఆయన దక్షిణ భాగ్యం మాకెప్పుడు లభిస్తుందో ఏమో. విచారించండి. స్వామీజీ వారిని స్వామీజీ వారిని ఇక్కడికి రమ్మని ప్రార్థించాను. ఆయన వస్తామన్నారు. పాశ్చాత్య నాగరికత మొదలు పడిన మన మహారాజు ఆల్వార్ మంగళ్ సింగ్కు ఆయన దర్శన భాగ్యంతో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. నిజమా దివాన్జీ? వివేకానందుల వారు ఇక్కడికి వస్తున్నారు. ఎంత అదృష్టమో. అవును, అదే సమయానికి స్వామీజీ వారి మహారాజు వారు కూడా మా ఇంటికి రమ్మని లేఖ పంపించారు. ఆయన వస్తామన్నారు. అదే సమయానికి స్వామీజీ గారు కూడా వస్తామన్నారు. అయినా నాకు ఈ ఆందోళన అంతా ఎందుకు? స్వామీజీ గారి పని. వివేకానందుల వారు వచ్చేస్తున్నారు. వివేకానందుల వారికి జై, వివేకానందుల వారికి జై, వివేకానందుల వారికి జై, వివేకానందుల వారికి జై. స్వామీజీ, ఈ ఆసనాన్ని స్వీకరించండి. మహారాజు వారు ఇక్కడికి వస్తానన్నారు. కానీ కాస్త ఆలస్యం అవుతుంది. కానీ తప్పకుండా వస్తారు. ఆయన మహారాజులు, మరి ఆలస్యం అనివార్యం. ఆయన నావలే సన్యాసికారుగా ఉన్నకులంగా ఉన్న చోటును విడిచి రావడానికి రాజా మంగళ్ సింగ్ గారు వచ్చేస్తున్నారు. రాజా వారికి జై, రాజుల వారికి జై. మహారాజా, ఈ ఆసనాన్ని స్వీకరించండి. నమస్కారం స్వామీజీ. మీరు విద్యా సంపదలు విన్నాను. మీ చదువుకు మీరు 2 చేతులు సంపాదించవచ్చు కదా. ఎందుకు ఇలా ద్వేషాటం చేస్తున్నారు? రాజా, రాజ్యం పట్ల నిర్వర్తించవలసిన బాధ్యతలను వదిలేసి మీరెందుకు వేట అది ఇది అంటూ ఆంగ్లేయులతో కలిసి సమయాన్ని వృధా చేస్తున్నారు? నా కారణం అని చెప్పడానికి ఏమీ లేదు. అది నాకు బాగా నచ్చింది కాబట్టి నేను అలాగే చేస్తున్నాను. అయితే నాకు కూడా దేశాటన బాగా నచ్చింది కాబట్టి నేను కూడా దేశాటన చేస్తున్నాను. స్వామీజీ, నాకెందుకో వివేకానందులపై నమ్మకం కలగడం లేదు. మీరు పరిహసిస్తున్నారని భావిస్తున్నారు. లేదు స్వామీజీ, అందరిలా నేను ఎందుకో మట్టిని, పుట్టను, చెట్టును, రాతిని ఆరాధించలేకపోతున్నాను. పరలోకంలో దుఃఖం అనుభవించడమే నా తలరాజు. మంచిది. ప్రతి ఒక్కరూ వారి వారి నమ్మకాలపై అనుగుణంగా జీవించాలి. అదే మంచిది. దివాన్ గారు, ఆ చిత్తరును తెప్పించండి. పట్టులారా, ఆ చిత్తరు మీద తీసుకురండి. ఈ చిత్తరులో ఉన్నది ఎవరు? ఇది మా రాజుగారు చిత్తరు. అవునా? అయితే ఈ చిత్తరు మీద ఉమ్మి వేయండి. ఏమంటున్నారు స్వామీజీ? ఇది మా
రాజుగారి చిత్తము. దీని మీద మేము ఎలా ఉండగలం? క్షమించండి. దివాన్ గారు వారు భయపడుతున్నారు. మీరు ఈ చిత్తరు మీ తొమ్మిది వేయండి. స్వామీజీ మీరేమంటున్నారు? దివాన్ కాకపోతే ఇంకెవరైనా ముందుకు రండి. అరే ఈ చిత్తరులో ప్రత్యేకత ఏముంది? ఒట్టి కాగితమే కదా. దీని మీద ఉమ్మడానికి మీరెందుకు తటపటాయిస్తున్నారు? దివాన్ గారు అలాగే నిలబడిపోయారండి. చిత్తరు మీద ఉమ్మండి. అయినా స్వామీజీ ఈ చిత్రంలో మా రాజుగారి రూపం ఉంది. దీని మీద మీరు ఎలా ఉండమంటారు? దివాన్ గారు మీ రాజుగారు ఆసనంపై కూర్చొని ఉన్నారు. నేను మీ రాజుగారిపై ఉమ్మమంటం లేదు. నేను ఈ చిత్తరుపై ఉమ్మమంటున్నాను. ఉమ్మండి. కానీ స్వామీజీ ఈ చిత్రంలో మా రాజుగారి రూపం ఉంది. దీని మీద మేము ఎలా ఉండగలం? దయచేసి నన్ను క్షమించండి స్వామీజీ. రాజుగారి రూపమే కానీ స్వయంగా రాజుగారు సజీవంగా లేరు కదా. ఇది నడవలేదు, మాట్లాడలేదు. అయినప్పటికీ దీని మీద ఉమ్మడానికి మీరు ఎందుకు సాహసించలేకపోతున్నారు? ఎందుకంటే దీని మీద ఉమ్మితే మీరు రాజుగారిని అవమానించినట్లు భావిస్తున్నారు. చూడండి రాజా, ఈ చిత్తరు మీరు కాదు, కానీ ఒక రకంగా మీరే. అందుకే మీపై భక్తి ప్రవక్తులు కలిగిన మీ సేవకులు దీని మీద ఉమ్మడానికి నిరాకరించారు. ఆ చిత్తరును చూస్తున్నప్పుడు వారి మధ్యలో మీరే నిలుస్తారు. మా గురుదేవులు అన్నట్లు బొమ్మ సీతాఫలం చూస్తే అసలు సీతాఫలం గుర్తుకొచ్చినట్లు భక్తుల విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. వారు ఆరాధించే విగ్రహం వారికి పరమాత్మను గుర్తుకు తెస్తుంది. వారు మట్టిలో, రాతిలో, నింగిలో, నేలలో సర్వత్రా సర్వాంతర్యామి అయిన పరమానంద స్వరూపుడైన ఆది దేవుణ్ణే వారు చూస్తారు. భగవంతుడు కూడా ఎవరిని ఎలా అనుగ్రహించాలో అలా అనుగ్రహిస్తారు. స్వామీజీ ఇలాంటి వివరణను నేను అజ్ఞానంలో కని విని ఎరుగను. అజ్ఞానంలో ఉన్న నాకు కనివిప్పు కలిగించారు. నా గతి ఏమిటి? రాజా, భగవంతుడికి తప్ప ఎవరి పట్ల కరుణాసుడు కలగలేదు. ఆయన కరుణామయుడు. ఆయనను ప్రార్థించండి. ఆయన మిమ్మల్ని తప్పక కలిగిస్తారు. మీ ఆదేశాన్ని తప్పగా ఆచరిస్తాను స్వామీజీ. నా జీవితంలో ఇది ఒక మహోత్తరమైన మలుపు. భగవంతుని తలుచుకుంటూ రాజుగా మీ కర్తవ్య నిష్టను ఆచరించండి. సెలవు.